ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధించడానికి వచ్చాడు. పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో మనల్ని వసింపచేయడానికి, మనల్ని సిద్ధం చేయడానికి వచ్చాడు. పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చాలని ఆయన ఆతురత పడుతున్నాడు. దానికి కావలసిన విధంగా మన అర్హతలను సరిచేసుకోండి, ఏ అర్హతలు కలిగి ఉండాలి అన్నది యేసు ప్రభు ఎంతో వివరంగా వివరిస్తున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ప్రాముఖ్యమైనదిగా, ఎంతో విలువైనదిగా, అది ఖచ్చితంగా కావాల్సిన విధంగా, మరి అన్నిటికంటే దీన్ని ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే ఆత్మ విషయమై దీనులై ఉండమంటున్నాడు. దీనులుగా, పేదవారుగా ఉన్నవారు, ఎటువంటి ధన అర్హత లేనివారు, బలహీనులుగా ఉండి, ఏ యోగ్యత లేని వారుగా, ఏది కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ యేసు ప్రభువు చెప్తున్న దీనత్వము, ఆత్మలో ఉన్న దీనత్వము, వారు నీతి కలిగి ఉన్నారు. వారు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు. వారు దీనులై ఉన్నారు అన్నప్పుడు వారి ఆత్మని దేవునికి సమర్పించారు. ఇంకా వారి దగ్గర వారికంటూ ఏమీ లేదు. దేవుణ్ణి అంతగా ప్రేమించి దేవుని అడుగుజాడల్లో మాత్రమే నడవాలి అన్న విధంగా వారిని వారు సిద్ధం చేసుకున్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, మరి వాక్యానికి లోబడి ఉండాలి అన్నది వారికి కలిగి ఉన్నటువంటి దీనత్వం. ఇటువంటి దీనత్వం కలిగిన వారు మొట్టమొదటగా పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. పరలోక రాజ్యం వారిదే, మీదే అన్నట్లుగా ఆస్తి పత్రాలు దేవుడు ఇచ్చేసినట్లుగా అక్కడ కనపడుతుంది. ఇంత ప్రాముఖ్యమైనది మనం ఆత్మను సరి చేసుకోవడం అన్నది. ఈ ఆత్మలో మనం ఎంతో మరి అభివృద్ధి చెందాలని, విస్తరించాలి అన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలని, నిన్ను నువ్వు తగ్గించుకున్నవాడు వాడు గొప్పగా ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యం అదే చెప్తుంది. మనం దేవుని ఎదుట దీనులమై ఉందాం. మనల్ని వెంటనే వాక్యాన్ని బట్టి సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. పరిశుద్ధాత్మని మన జీవితంలో ఆధిపత్యం చేయడానికి అర్హత అప్పచెప్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, స్తుతికి పాత్రుడ, నీ యొక్క ధన్యత్వమును నేర్చుకోవడానికి ఆశపడుతున్నాం ప్రభా. పరలోక రాజ్యం కోసమే మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. మమ్మల్ని తయారు చేసి ప్రభా, నీ రాజ్యంలో నీతో సదాకాలం మమ్మల్ని ఉంచడానికి నీ యొక్క ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీకు లోబడుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.